భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 17/6/2020 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్ష ఏకాదశి సోమవారం. ఏకాదశి రేపు ఉదయం 4 గంటల తెల్లవారు 4:23 వరకు. చిత్రా నక్షత్రం మధ్యాహ్నం 12:35, వర్జం సాయంత్రం 6:40 నుండి 8:24 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:26 నుండి 1:18 వరకు. అలాగే మళ్ళీ మధ్యాహ్నం 3:03 నుండి 3:55 వరకు కూడా దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 5:29, సూర్యాస్తమయం 6:12, అమృత గడిల ఉదయం 5:32 నుండి 7:18 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు రాహుకాలం. శుభ సమయం ఈరోజు ఉదయం 9:10 నుండి 10 వరకు శుభకాలం ఉంది. సాయంత్రం 4:40 నుండి 5:20 వరకు శుభ సమయం. పరిగి యోగం రాత్రి 8:55, వని సాయంత్రం 3:34, భద్ర తెల్లవారుజాము 4:23. ఏకాదశి ఈరోజు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి, విశేషమైన ఏకాదశి కాబట్టి ఏకాదశి ఉపవాసం ఉండాలి. భగవంతుడు స్మరించడం, ఆరాధించుకోవడం చేయాలి. ఏకాదశి సోమవారం కాబట్టి అన్ని కార్యాలకి అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా మిశ్రమంగానే ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు భగవద్గీతలో స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వన అనాదినదనోధాత విధాత ధాతురోత్తమ అని 9 పుణ్యనామాలు చెప్పారు. అందులో స్వయంభూ స్వయంభవే నమః చాలా ప్రధానమైనటువంటిది. 9 నామాలు ప్రధానమైన నామం అన్నమాట. తనంతట తానుగానే ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వాడు అని. ప్రపంచంలో ఏ కార్యం జరిగినప్పటికీ కూడా దానికి తప్పక ఏదైనా కారణం నుండి కలిగినటువంటి కార్యకారణాల సంబంధమైన విశ్వమంతటా కూడా కానవచ్చు. కానీ భగవానుడు నియామకుడు, అతీతుడు అని చెప్పడం జరిగింది. ఆత్మ మాయ అని నేను పుట్టుక లేనటువంటి వాడనయ్యాను, నాశనరహితుడును, సర్వనియామకుడును, సర్వసార్వభౌముడను అని ఈ యొక్క నామానికి స్వయంభువే నమః అనే నామానికి నామ అర్థంగా మనకి తెలియజేశారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.